పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం వెలుగులోకి వచ్చింది. వైద్యానికి వచ్చిన రోగి కొడుకుతో పారిశుద్ధ్య పని చేయించిన సంఘటన చర్చనీయాంశంగా మారింది. వృద్ధురాలు పిల్లి నాగరత్నం 2 రోజుల క్రితం ఎమర్జెన్సీ వార్డులో చికిత్సకు చేరారు. నిన్న ఎమర్జెన్సీ వార్డు నుండి జనరల్ వార్డుకు స్ట్రెచ్చర్పై తరలిస్తుండగా అనుకోకుండా మూత్ర విసర్జన చేసింది. ఫ్లోర్పై పడిన యూరిన్ వృద్ధురాలు కొడుకుతో పట్టుబట్టి శుభ్రం చేయించిన వైనం ఆసుపత్రిలో చోటు చేసుకుంది. పారిశుద్ధ్య పనులు చేయడానికి సిబ్బంది ఉండగా రోగి కొడుకుతో చేయించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ఏం పీక్కుంటాడో పీక్కొని అని చెప్పి తాముతో చెప్పడం జరిగింది. నేను మాత్రం తనని ఇంత మాట మాట్లాడలేదు. కావాలంటే సీసీ కెమెరా ఇన్పుట్ ఉంటుంది. సీసీ కెమెరా ఇన్పుట్లో వాళ్ళ సీసీ కెమెరా తీసుకోవచ్చు, ఇన్పుట్ తీసుకుని చూపించుకోవచ్చు. నేను చేసింది నేను వీడియో తీయించుకున్నాను, వీడియో కూడా సెండ్ చేయగలను. అది మాత్రం నాకు జరిగిన అన్యాయం. నా చేత మా అమ్మ పాస్ పోసేసింది తెలవకుండానే. పాస్ పోసేస్తే నేను తుడుచుకోవాలా? ఇంత అవినీతి ఎక్కడుంది? ఏంటిది? అంత దారుణమా? ఎందుకు చేయాలి పని? నా చేత తుడిపెత్తేంటి? మరి ఎందుకు జీతాలు తీసుకునేది? వాడు ఏం పీక్కుంటాడో పీక్కొని అని చెప్పి తాముతో చెప్పడం జరిగింది. నేను మాత్రం తనని ఇంత మాట మాట్లాడలేదు. కావాలంటే సీసీ కెమెరా ఇన్పుట్ ఉంటుంది. సీసీ కెమెరా ఇన్పుట్లో వాళ్ళ